నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూస్తే ఒక వార్త కనబడుతుంది దీంట్లో ప్రధానంగా నమస్తే తెలంగాణలో ఏది రైతు బంధు సంబంధించినటువంటి వార్త కనబడుతుంది. సో అసలు రైతు బంధు వేసేటువంటి అవకాశం ఉంటుందా లేదా? రైతు బంధు కోసం చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు. మొన్ననేమో రైతు బంధు కోసం మేము పైసలు తీసుకొని వచ్చినాం, రైతు బంధు కోసం 9,000 కోట్ల రూపాయలను అప్పులుగా తీసుకొచ్చినాం, అవి నేరుగా కూడా రైతుల ఖాతాలోనే వేయబోతా ఉన్నామన్నటువంటి వార్తలు ఏవైతే వచ్చినాయో, సో దాంట్లో భాగంగా మరి రైతులకైతే ఇప్పటి వరకు ఆల్రెడీ నాట్లేసిన్లు మందులు చల్లేటువంటి ఎరువులు వేస్తూ ఉన్నారు. అయినా కానీ రైతులకు అందించాల్సినటువంటి రైతులకు వేయాల్సినటువంటి ఇప్పటికే వేయాల్సినటువంటి రైతు భరోసా పైసలు 9,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ రైతులకు అందలేదు. మరి రైతులకు వేస్తారా వేయరా? అసలు దీనికి ఎగరామం పంగనామాలు పెడతారా మీరు? అప్పటికే ఆల్రెడీ రైతు భరోసా పైసలు 10,000 కేసీఆర్ ఇచ్చిన 10,000 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పిండు. దాన్ని 12,000 కుదించిండు. సరే అయినా పర్వాలేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ చేసినటువంటి వ్యవహారంతో రాష్ట్రం అంతా కూడా ఆగం అయిపోయింది. కాబట్టి మీరు 12,000 ఇచ్చినా కానీ రైతులు సంతోషపడరు, అయినా కానీ పర్వాలేదని. మరి ఈ రైతు భరోసా పైసలు ఇప్పటివరకు ఎందుకు వేయనట్టు? అంటే ఎలక్షన్స్ ఇవ్వన్నటువంటి ఆ ఉద్దేశంతో వేయట్లేదా? అసలు రైతు భరోసా అనేటువంటి పైసలు దేనికోసం? రైతులకు సరైనటువంటి టైంకు ఎరువులకో విత్తనాలకో మందులకో దేనికైనా ఉపయోగపడతాయి అన్నటువంటి ఉద్దేశంతో ఆ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని తీసుకొని వచ్చి ఇవాళ దేనికోసం వినియోగించుకుంటా ఉన్నారు ఈ పథకాన్ని అంటే ఎన్నికల కోసం రాజకీయ నాయకులు వినియోగించుకుంటా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు కేసీఆర్ అదే పనిచేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే పనిచేస్తా ఉన్నారు. ఇవాళ రోడ్ల మీదకి వచ్చి సో వీళ్ళంతా కూడా చేస్తూ ఉన్నటువంటి వీళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటా. సో అయినప్పటికి కూడా రైతులు సైతం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి వేస్తలా చేయడా? ప్రతిరోజు కూడా నాకు ఒక 10 ఫోన్లు వస్తూ ఉన్నాయి. ప్రతిరోజు ఒక 10 ఫోన్లు మాట్లాడితే దాంట్లో రైతు బంధు వస్తుందా లేదా, ఎప్పుడు వస్తారట సార్ జర చెప్పండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రైతు భరోసా బంధు, పెట్టుబడి సాయం రద్దుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర, 18,000 కోట్ల భారం తగ్గించుకునేందుకు ఎత్తులు. 18,000 కోట్లు అంటే ఇది ఏడాదికి 2 సార్లు ఇవ్వాలి కాబట్టి ఒకసారికి ఒక విడతలో 9,000 కోట్లు 9,000 కోట్లు అంటే 18,000 కోట్ల భారం తగ్గించుకునేందుకు ఎత్తులు. కేసీఆర్ ఆనవాళ్ళనే భావనతో అన్నదాతకు అన్యాయం, అప్పో సప్పో తెచ్చి ఖాతాల్లో వేసిన రైతులు కేసీఆర్ పేరున తలుస్తారని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు దాని స్థానంలో పంట బోనస్ తెరపైకి తెచ్చే యోచన. కలెక్టర్ల సదస్సులో అదే విషయాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు బంధుకు ప్లాన్, కోతలు ఎగవేతలతో పథకాన్ని మర్చిపోయేలా స్కెచ్, ఆ తర్వాత ఉన్న పలంగా రైతు భరోసా రద్దుకు పన్నాగం. ఇప్పుడు ఈ పేపర్ కాబట్టి అట్లా రాస్తుంది కాదనట్టం, కానీ రైతు భరోసాని ఇప్పుడు బంద్ పెట్టేటువంటి స్థితిలో రేవంత్ రెడ్డి సర్కారు ఉందా అంటే 100% ఉండదు. సరే అది దాని తర్వాత ఎట్లా అవుతుంది ఏందనేది తెలియదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ముందు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు బంద్ పెట్టేటువంటి అవకాశం అయితే లేదు. సరే కానీ దీంట్లో కోతలు పెట్టుకుంటూ అయితే రేవంత్ రెడ్డి వస్తున్నాడు. సో గతంలో 1,60,00,000 ఎకరాలకు వస్తే ఇప్పుడు రైతు భరోసా పైసలు కేవలం 1,25,00,000 నుంచి 1,30,00,000 ఎకరాలకు మాత్రమే పంపించేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. చాలా వాటికి గుట్టలు కావచ్చు పుట్టలు కావచ్చు వీటన్నిటి కూడా తీసేసేటువంటి ఒక ప్రక్రియ కొనసాగింది. శాటిలైట్ మ్యాప్ ద్వారా సేకరించినటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా పైసలు పడబోతా ఉన్నాయి. సరే దీన్ని ఇంకొక అంశం తెర మీదకి వస్తూ ఉంది, పంట బోనస్ని. ఇప్పుడు పంట బోనస్ సన్న ఓట్లకి బస్తాకి అంటే కింటాకి 500 రూపాయలు ఏదైతే పెంచడం జరిగిందో ఈ 500 రూపాయలు ఇంకేమైనా పెంచి ఈ రైతు బంధుని మొత్తమే కట్ ఆఫ్ ఏమైనా చేసేటువంటి అవకాశం ఉంటుందో చూడాలి. సరే ఒక రకంగా ఒకటేమో పంట బోనస్ పెంచడం ద్వారా అసలైనటువంటి రైతుకు లబ్ధి చేకూరేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంటుంది ఏది పండించినటువంటి రైతుకి. సో చూడాలి ఎట్లా ఉండబోతా ఉన్నదని. మరి రైతు భరోసాని ఏమైనా బంద్ పెట్టేటువంటి అవకాశం ఉంటుందా అనేది. రైతు భరోసా పథకాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదా? ఐక్యరాజ్య సమితి సైతం అభినందించిన పంట పెట్టుబడి సాయం అందించే ఈ పథకాన్ని ఖజానాకు భారంగా భావిస్తున్నదా? మాజీ సీఎం కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిజ్ఞలో భాగంగా లక్షలాది మంది అన్నదాతలను ఆదుకుంటున్న ఆ నగదు సాయంపై కక్ష కట్టారా అంటే ప్రభుత్వ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తున్నదట. కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలపై విశ్లేషించిన అవును అని స్పష్టమవుతుందని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. సీజన్కు 9,000 కోట్ల చొప్పున ఏటా 18,000 కోట్లు ఇవ్వాల్సి వస్తుందని అప్పో సప్పో చేసి ఖాతాల్లో నగదు జమ చేసిన అప్పో సప్పో తీసుకొచ్చి రైతుల ఖాతాలో వేసినటువంటి కేసీఆర్ పేరే తలుస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నట్టు ప్రచారం సాగుతుందట. సో ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ఈ పథకాన్ని దిక్కుమాలిన పథకమని ఈసడించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రైతు భరోసా బదులు పంట బోనస్ను తెర మీదకి తెస్తున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే రైతు భరోసాను అస్తవ్యస్తం చేస్తున్నారని, ఇకపై రైతు భరోసా లేనట్టనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతున్నది. మీరేమనుకుంటున్నారు? ఒకవేళ కనుక రైతు భరోసాని రేవంత్ రెడ్డి తీసేస్తాడా లేకపోతే
అట్లానే కొనసాగిస్తాడనేది మీ అభిప్రాయం కూడా ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేసే క్రమంలో రైతు భరోసా పథకాన్ని రద్దు చేయాలనే కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసిందట. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నేపథ్యంలో ఇటీవల సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగిందట. ఈ సందర్భంగానే రైతు భరోసా పథకంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. 99 రోజుల ప్రణాళికలో భాగంగా రైతులకు 2 పర్యాయాలు రైతు భరోసా ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే రైతులు యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారని, జూన్ వస్తే వానాకాలం నిధులు జమ చేయాల్సి ఉంటుందని వివరించినట్టు తెలిసింది. దీంతో వారిపై రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారని, రైతు భరోసా ఒక దిక్కుమాలిన పథకమని, ఎవరో పెడితే దాన్ని కొనసాగిస్తున్నామని వ్యాఖ్యానించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందట. ఏడాదికి 18,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రయోజనం ఉండడం లేదన్నట్టు సమాచారం. అప్పో సప్పో చేసి తీసుకొచ్చిన 1,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసినా కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా ఇచ్చిండు, ఆయన ఉన్నప్పుడు ఇట్లా వచ్చాయంటూ మాజీ సీఎం కేసీఆర్ పేరే తెలుస్తున్నారని రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసిందట. మరి విశ్వసనీయ సమాచారం అయితే వీళ్ళకైతే తెలుస్తుంది. సరే, ఏదేమైనప్పుడు కూడా పెట్టుబడి టైంకు రైతు భరోసా పైసలు పడకపోవడంతో కామన్గా ఏ రైతుకైనా ఇదే అనుమానం వస్తుంది. గతంలో 90,000 కోట్ల పంపిణీ చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం అంట రైతు భరోసా కోసం. ఏదేమైనప్పుడు కూడా రైతు భరోసా పైసల విషయానికి వచ్చినట్లయితే ఈ 9,000 కోట్ల రూపాయలని ఆర్బీఐ దగ్గర నుంచి అప్పుగా తీసుకొచ్చిండు ఏది రేవంత్ రెడ్డి. ఈ 9,000 కోట్ల రూపాయలను ఎటువైపు కూడా డైవర్ట్ చేయకుండా కేవలం రైతుల యొక్క ఖాతాలో వేసేందుకే రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం. మొన్న అది ఏదైతే ఎన్నికల సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, మున్సిపల్ ఎన్నికల్లో సభలలో కూడా కొన్ని మాట్లాడడం జరిగింది. మీకు ఇది కాగానే మీకు నెక్స్ట్ ఆ పైసలే మీకు రైతుల ఖాతాలో వస్తాయని చెప్పేసి మాట్లాడింది. మరి ఇప్పటికి ఎన్నికలు అయిపోయి దాదాపుగా 15-20 రోజులు అయిపోయినాయి. మరి ఇప్పటి వరకు రైతు భరోసా కోసం మాట్లాడినటువంటి మంత్రి కనబడట్లేదు, ముఖ్యమంత్రి కనబడట్లేదు, అసలు కనీసం అటువైపు కూడా ఆలోచించినటువంటి పరిస్థితి కనబడట్లేదు. రైతు భరోసా పైసలు ఇంకెప్పుడు ఇస్తారు? రైతులకు సకాలంలో అందించాలి కదా, పంట ఎండిపోకుండా ఉండేందుకు. వాళ్ళకు ఏదో ఆ బస్తాలు తెచ్చుకునేందుకు, ఆ పిండి బస్తాలో లేకపోతే విత్తనాలో లేకపోతే మందో ఏదో ఒకటి తెచ్చుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు వేసినటువంటి లాభం ఏముంటుంది? నువ్వు 4 రోజులు అదం దాటిపోయిన తర్వాత నువ్వు వాళ్ళ ఖాతాలో వేస్తే అక్కడికి రానటువంటి టైంకి మీరు పైసలు వేసి ఏం లాభం? అది కాదు కదా. మీరు పెట్టుబడి పెట్టేటువంటి టైం అంటే నాట్లు వేసేటువంటి దశలు కనుక ఇచ్చినట్టయితే ఉంటే మీకు ఈజీగా వాళ్ళు కూలి వాళ్ళకి ఇచ్చుకోవడమో లేకపోతే ఇంకేమైనా తెచ్చుకోవడం కోసం ఉపయోగపడుతుంది. దీని పట్ల రైతులు చాలా ఆందోళనతో ఉన్నారు, ఆగ్రహంతో కూడా ఉన్నారు. వాస్తవం. ఆడికి పోయినట్టయితే గ్రామాలలో పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, గ్రామాలలో ప్రతి రైతు కూడా ఇదే అడుగుతూ ఉన్నాడు, అరే ఇంకా రైతు భరోసా పైసలు వస్తలేవు. చాలామంది మీకు సంబంధించిన మీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా మీ పార్టీ పైన వ్యతిరేకత పెంచుకోవడానికి, మీ పార్టీ పైన మీ పైన కొంత కోపానికి రావడానికి కారణం ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి హామీలో భాగంగా ముందుగా రైతులకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నటువంటి ఒక ప్రయత్నం చేయరు. మొన్నటి వరకేమో బోనస్ పైసలకి చాలా రోజుల తర్వాత రిలీజ్ అయిపోయినాయి. ఏది క్వింటాకి 500 రూపాయల బోనస్ పైసలు. ఇప్పుడేమో అవి కూడా లేకుండా అవే ఏదో రకంగా వాటిని విడుదల చేసి అయిపోయింది. అంటే లేటుగా రిలీజ్ చేయడం ద్వారా మీరు ఇచ్చినటువంటి పేరు కూడా ఉండట్లేదు. దయచేసి ఇప్పటికైనా ఆలోచించి రైతుల ఖాతాల్లో జమ చేసేటువంటి ప్రయత్నం చేయరు.